మరో బ్రేకింగ్ నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్మాణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చిస్తారు సీఎం. ఇక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు బదిలీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చిస్తారు సీఎం రేవంత్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చిస్తారు సీఎం రేవంత్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు? ఎలాంటి భేటీ ఇది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు మరోవైపు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ లో మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో చాలా మంది మంత్రులతో పాటు చాలా మంది విప్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించినటువంటి ఫలితాలతో పాటు రాబోయేటువంటి రోజుల్లో చేపట్టబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మరొక ముఖ్యమైన ప్రధాన అంశాలు ఏంటంటే నగరంలో ప్రధానంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రక్రియపై దుమారం రేపుతున్న నేపథ్యంలో దానిపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. దీంతో పాటు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్స్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు మంత్రులతో సమావేశం చేసి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు ఇటీవల నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రులతో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ ఫార్ములా కేసు కావచ్చు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విషయాలపై కూడా మరోవైపు ఈ రోజు చర్చించే అవకాశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన విషయంపై కేసీఆర్ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై. దీనిపై కూడా ఈ రోజు మంత్రుల సమావేశంలో చర్చించే అవకాశం. ఇక శీతాకాల సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభం చేసుకోవాలి, ఎప్పుడు డేట్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రధానమైనటువంటి అజెండా మాత్రము ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు స్థానికంగా రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. ఇక ఇప్పటికే ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎట్లా తిప్పుకొట్టాలి, ఏ విధంగా సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతుంది. ఇక నిన్న మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అనేక వాగ్దానాలు, అంటే గత
ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. మొత్తం కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తుందనే వ్యాఖ్యలు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేశాడు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దీటుగా సరైన రీతిలో మంత్రులు ఏ విధమైనటువంటి వారికి దీటుగా సమాధానాలు చెప్పాలన్న దాని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం అంటే 65% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు కూడా అంత ధీటుగా బదులిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికలలో కూడా వాటిని ఎదుర్కొనాలంటే ఏ విధమైనటువంటి ఎత్తుగడలు వేయాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి అన్నదానిపై కూడా ఈరోజు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. డీలిమిటేషన్ ప్రక్రియపై పెద్ద ఎత్తున దుమారం రేస్తుంది. ఒకవైపు హైదరాబాద్ లో వార్డుల విభజన, వార్డుల సమీకరణ కావచ్చు, వార్డులని ఒక వార్డుని ఇంకో వార్డుకు చేర్చడం కావచ్చు, వార్డుల పేర్లు మార్పులు కావచ్చు, ఇప్పటికే చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అటు మంత్రులతో పూర్తిగా మాట్లాడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఇక శీతాకాల సమావేశాలు ప్రారంభం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అది ఈ నెల నిర్వహించాలా లేదా వచ్చే నెల నిర్వహించాలా అన్న దానిపై కూడా ఈ రోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతమైతే అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మంత్రులతో కీలక సమావేశంలో అనేక విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీసి ఒక కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.